గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వాళ్ళకు అప్పజెప్పాలనేటువంటి దాని మీద ప్రజలలో ఇంత వ్యతిరేకత వస్తున్నా, ప్రతిపక్షాలన్నీ కూడా వద్దు అనే ఆందోళనలు చేస్తున్నా, యువకులు విద్యార్థులు మా భవిష్యత్తును పాడు చేయొద్దని చెప్తున్నా, ఈరోజు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడం చాలా దుర్మార్గం. అంటే ఎవరు ఏమనుకుంటే ఏమి, మేము దోచుకోవాలనుకున్నాం దోచుకుంటాం, మీరు ఎవరైనా ఏమన్నా అనుకోండి అనేటువంటి పద్ధతిలో పోతూ ఉన్నారు. అసలు పీపీపీ విధానం అంటే ఏదైనా మనం ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే ప్రైవేట్ వాడు కట్టి దాన్ని 33 సంవత్సరాలకు మళ్ళీ గవర్నమెంట్కి ఇవ్వాలి. కానీ మొత్తం గవర్నమెంట్ ఖర్చు పెట్టి ల్యాండ్ గవర్నమెంట్ది, ఖర్చు అంతా గవర్నమెంట్ది, కంప్లీట్ అయిన తర్వాత పీపీపీ విధానంలో ఇచ్చేది ఏంది? అంటే వాళ్ళకు వడ్డించిన విస్తరాకులు తినమనే. అసలు పీపీపీ విధానము మిగతా వాళ్ళ దాంట్లో ఎట్లా ఉందో కానీ వీళ్ళ విధానంలో మాత్రం పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేట్ వాళ్ళతో కలిసి పంచుకోవడం వీళ్ళ పీపీపీ అంటే. ఈరోజు ఇంత ఘోరంగా ముందరు పోతున్నారు. ఈరోజు పులివెందల కాలేజ్ ఉంది, పాడేరు కాలేజ్ ఉంది, ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్తో సహా రెడీ అయినటువంటి కాలేజీలు. పులివెందల కాలేజీ ఎక్విప్మెంట్తో సహా రెడీ అయిన కాలేజీని స్టాఫ్ను అక్కడికి డిప్లాయ్ చేస్తే సరిపోయేదానికి పీపీపీ విధానంలో ఇచ్చేదేంది? ఈరోజు పులివెందలను పిలిచినారు, ఆదోనిని పిలిచినారు, మార్కాపూర్ టెండర్ పిలిచినారు, తర్వాత మదనపల్లె, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ పూర్తయినాయి. పులివెందలు అయితే 48 ఎకరాలలో దాదాపుగా 586 కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. దానికి మెడికల్ సీట్లు కూడా అలాట్ అయినాయి. అటువంటి కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దోచుకోమని చెప్పడం ఏంది? ఈరోజు ఆదోని కాలేజీ, ఆదోనికి కావాల్సినటువంటి టీచింగ్ హాస్పిటల్ కంప్లీట్ అయింది. దాని కాలేజీకి ఇంకొక 50 కోట్లు ఖర్చు పెడితే కాలేజీ రెడీ అవుతుంది. దాన్ని ఆపేసి దుర్మార్గంగా దాన్ని మీరు పంచుకోవాలనుకుంటున్నారు. మార్కాపూర్ అయితే 90% కంప్లీట్ అయిపోయింది, దాన్ని కూడా ఇచ్చేస్తామంటున్నారు. అంటే మొత్తం 12 కాలేజీలను పీపీపీ విధానంలో బయటికి ఇచ్చి దాంట్లో మీరు భాగస్వాములై దోచుకోవడానికి ఈ కార్యక్రమం లోకేష్ బాబు గారు ప్లాన్ చేసినట్టుంది. ఆల్రెడీ నారాయణ గారికి మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఆయన 4-5 ఆయన తీసుకుంటాడు. వాళ్ళ హైదరాబాద్లో ఉండేటువంటి మెడికల్ కాలేజీలు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, అంతా వాళ్ళే ఉండారు. కామినేని కానీ లేదంటే మిగతా వాళ్ళందరూ చాలామంది ఉన్నారు, వాళ్ళే దోచుకుంటారు. అంటే ఇదే విధానంలో ముందరు పోనీకున్నారా మీరు? ఈరోజు ఆరోగ్యశ్రీకి కూడా మీరు డబ్బులు ఇవ్వక ఆరోగ్యశ్రీ ఈరోజు సేవలు అందించడం లేదు. నెట్వర్క్ హాస్పిటల్ అన్నీ ఆపేసినాయి, ట్రీట్మెంట్ ఆపేసినాయి. అంటే వైద్యాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తూ వైద్య విద్య కూడా పేద ప్రజలకు అందకుండా మీరు కుట్ర పన్నుతున్నారు. ఈరోజు లోకేష్ బాబు గారు దీన్ని అన్నింటినీ కలిపి ఒక యూనిట్గా తయారు చేసి ఆయన షేర్ పెట్టుకొని మెడికల్ కాలేజీలన్నీ నడపాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఇది దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మామూలుగా గవర్నమెంట్ కాలేజీ హాస్పిటల్ ఉంటే అన్ని సేవలు ఫ్రీగా ఉంటాయి. ఓపీ కావచ్చు, లేదంటే టెస్టులు కావచ్చు, ఏదన్నా ట్రీట్మెంట్ కావచ్చు, ఆపరేషన్లు కావచ్చు. సరే, మీరు పీపీపీ విధానంలో ఇస్తామంటున్నారు, ఆ హాస్పిటల్ సేవలన్నీ ఫ్రీగా ఇస్తారా? మీరు ఇచ్చేటువంటి ప్రైవేట్ వాళ్ళు
హాస్పిటల్ సేవలన్నీ ఫ్రీగా ఇచ్చేటట్లు మీరు చెప్పగలుగుతారా? ధైర్యం ఉందా? ఒక మెడికల్ కాలేజీ, మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తుతో పాటు ఆ ప్రాంతంలో ఒక కార్పొరేట్, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ 500 బెడెడ్ హాస్పిటల్ వస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికి కూడా మంచి వైద్య సౌకర్యం వస్తుంది ఉచితంగా. ఈరోజు మార్కాపూర్ వెనుకబడినటువంటి ప్రాంతం, చుట్టుపక్కల ఉండే తాలూకాలకు 4-5 తాలూకాలకు అవకాశం వస్తుంది, ఫ్రీ ట్రీట్మెంట్, పెద్ద హాస్పిటల్ వస్తుంది. వాళ్ళు మార్కాపూర్ వాళ్ళు కర్నూలుకి వస్తున్నారు. ఇప్పుడు అవసరం ఉండదు. ఆదోన్లో మంచి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే ఆదోని, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం, ఎమ్మిగనూరు అక్కడికి వస్తారు. మదనపల్లెలో చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ వస్తారు. ఇవన్నీ కాదని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం, హాస్పిటల్లో దోచుకోండి, కాలేజీలో అధిక ఫీజులు పెట్టి దోచుకోండి అని. సార్, ప్రైవేట్ కాలేజీలు పెట్టి దోచుకోండి, కానీ గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ సొమ్ముతో కట్టించినటువంటి బిల్డింగులతో సహా ఇచ్చి దోచుకుండే కార్యక్రమం పెట్టారు. పులివెందుల ఈరోజు పులివెందుల మెడికల్ కాలేజీ కంప్లీట్ అయి అబౌట్ టు ఓపెన్. వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయడానికి చేయాల్సిన ఖర్చు ఒక రిబ్బన్, ఒక కత్తెర చాలు, ఓపెన్ అయిపోతుంది. లోపల ఎక్విప్మెంట్ ఉంది, ల్యాబులు రెడీ అయినాయి, కాలేజీలో పిల్లలకు కావాల్సినటువంటి ఫర్నిచర్ రెడీ అయిపోయింది, స్టాఫ్ను కూడా అలాట్ చేసినారు. ఒక రిబ్బన్, ఒక కత్తెర ఖర్చు పెట్టుకుంటే చాలు, ఓపెన్ అయిపోతుంది. అట్లనే పాడేరు మెడికల్ కాలేజ్ ఎంత బ్యూటిఫుల్గా తయారు చేసినారు. ఇది కూడా ఓపెన్కి రెడీగా ఉంది. దీనికి ఒక రిబ్బన్, ఒక కత్తెరే. దీనిలో అన్నిటి పెట్టి మార్కాపూర్ మెడికల్ కాలేజీ 90% కంప్లీట్ అయింది. ఇంత ఖర్చు పెట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలన్నా? ఇట్లా కంప్లీషన్లో ఉన్నటువంటి పెట్టి దోచుకోవడం తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి దీన్ని వార్నింగ్ ఇచ్చినా కూడా మీరు చేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గం. భారతదేశంలో ఎప్పుడు జరగనటువంటిది, ఏ రాష్ట్రంలో లేనటువంటిది, ఒకటే సంవత్సరం 17 మెడికల్ కాలేజీలు జగన్ గారు తెస్తే 8,480 కోట్లతో దానిని మొదలు పెడితే ఆల్రెడీ 3,000 కోట్లు పైనే ఖర్చు పెట్టడం జరిగింది. దాని మీద ఇన్వెస్ట్ చేసినారు. 2 లక్షల కోట్లు అప్పు తెచ్చి 5,000 కోట్లు ఆడ ఖర్చు పెట్టలేరా? అన్ని ప్రాంతాలకు వైద్య సౌకర్యాలు వస్తాయి. అదే కాకుండా ఈరోజు ఒకటే ప్రాంతంలో రాజధానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. 1,00,000 కోట్లు ఆడ ఖర్చు పెట్టేటోళ్ళు ఇన్ని మెడికల్ కాలేజీలు, ఇన్ని హాస్పిటళ్ళు వచ్చి వెనుకబడినటువంటి ప్రాంతాలలో ఈ సర్వీసులు వస్తుంటే దానిలోకి ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? అది కూడా ఒకటే సంవత్సరం అవసరం లేదు. సంవత్సరానికి 1,000-1,500 కోట్ల చొప్పున 3 సంవత్సరాలలో పెట్టండి చాలు. ఖర్చు పెట్టలేక కాదు, దానిలను దోచుకోవడానికే, పీపీపీ పద్ధతిలో పోటీ లేకుండా దోచుకోవడానికే ఆ కార్యక్రమాలన్నీ మీరు పెట్టడం జరిగింది. కాబట్టి ఇదైతే పూర్తి అన్యాయంగా బినామీల పేర్లు పెట్టి దోచుకోవడానికి మీరు ఈ కార్యక్రమం పెట్టారనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దోచుకోవడంలో ఇవే కాదు, ఇంకా దోచుకోవడానికి మొత్తం స్కైజ్ లిమిట్ పెట్టుకున్నారు. ఆ లూలు కంపెనీకి విజయవాడలో పాత బస్టాండ్ ఏరియా, హైలీ కమర్షియల్ ఏరియా, 4 ఎకరాల 15 సెంట్లు ఇస్తారా షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోమని? షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటే వాడు బాడిగలకి ఇచ్చుకుంటాడు, బాడిగ తీసుకుంటాడు. ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది? విశాఖపట్నంలో
13 ఎకరాలు ఇస్తున్నారు. వాడు కాంప్లెక్స్ కట్టుకుంటాడు, పోతాడు. అంటే దానిలో మీరు షేర్ పెట్టుకున్నారు కాబట్టి ఇస్తున్నారు. ఏంలే, పార్టీ ఉన్నా లేకున్నా అధికారం పోయినా చేసే తప్పులకు జైలు పోయకుండా ఎక్కడ కూర్చున్నా కూడా ఇటు మెడికల్ కాలేజీలలో అటు ఈ షాపింగ్ కాంప్లెక్స్లలో ఆదాయం వస్తే ఒక 5 ఏళ్ళు బయట ఖర్చులకు వస్తుందని లోకేష్ బాబు గారు ఈ ప్లాన్ చేసుకున్నారు. ఇది ఎందుకంటే ఇవన్నీ బయటకు వస్తే జైలు పోవాల్సి వస్తుందని అమెరికానో సింగపూర్ దుబాయ్ పోయి కూర్చుంటారు. ఈ 5 సంవత్సరాలు ఖర్చులకు బాడిగలకు పెట్టుకున్నారు. అంతకంటే ఇంకొకట్లేదు. ఈరోజు ఎట్లా తయారైనారంటే వీళ్ళు ఒక మీటర్ రోడ్డు వేయడానికి 10 లక్షలంట. ఎన్హెచ్ఏలో మీటర్ రోడ్డు వేయడానికి 2 లక్షలు అవుతుంది వాళ్ళ ఎస్టిమేషన్. వీళ్ళు 700 మీటర్లు రోడ్డు వేయడానికి 75 లక్షలతో టెండర్లు పిలిచినారు, 75 కోట్లతో. అంటే ఒక మీటర్ రోడ్డు వేయడానికి 3 అడుగులు రోడ్డు వేయడానికి స్క్వేర్ మీటర్కు 10 లక్షలు, అంటే 5 టైమ్స్ ఎన్హెచ్ఏ రేట్ల కంటే 5 టైమ్స్ పెడుతున్నారు. అంటే మొత్తము ఎట్లా దోచుకోవాలనే దాంట్లో చేస్తూ ఉంటారు. ఎక్కడ రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. యూరియా వేయలేకున్నారు, సపోర్టింగ్ ప్రైజ్ వేయలేకున్నారు. ఉల్లిగడ్డలు టమోటాలు అయితే రోడ్ల మీద పడేసిపోతున్నారు రైతులు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. నెట్వర్క్ హాస్పిటల్లో అయితే వాళ్ళు స్ట్రైక్కి దిగినారు. చంద్రబాబు నాయుడు వచ్చిన ఒక సంవత్సరం 4 నెలల లోపలనే వాళ్ళు 2 సార్లు స్ట్రైక్ దిగే పరిస్థితి వచ్చింది. 2 సార్లు ఆరోగ్యశ్రీ సేవలు స్టాప్ చేయడం జరిగింది. అంటే మీకు ప్రజల ఆరోగ్యం మీద ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉందనేది అర్థమవుతుంది. వాడు ఉత్సవానికి 99 పైసలకు ఎక్కడ ఇస్తారు, 99 పైసలు. అదేదో బాటా రేటు పెట్టినట్టు పెట్టినారు 99 పైసలు. ఎవరినైనా సొమ్మనిచ్చన్నారు. ఇదేమన్నా ఖర్జూర నాయుడు గారి సొమ్మ మీ ఇష్టం వచ్చేటి పంచనీకి? ఎవరి సొమ్మని ప్రజల సొమ్ము ఇష్టం వచ్చినట్టు పంచుతుంటే ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. దీని మీద ఖచ్చితంగా ఒప్పుకోము. ప్రైవేటీకరణ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. మెడికల్ కాలేజీలను కానీ టీచింగ్ హాస్పిటల్ని కానీ ప్రైవేటీకరణ చేస్తే తీవ్రంగా ఎదుర్కొంటాం. ఎవరైతే టెండర్లలో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఆల్రెడీ, మళ్ళా గవర్నమెంట్ ఎన్నికలు లాక్కుంటామని. ఇంకొక కూడా జరుగుతుంది. మీరు టెండర్ వేసుకొని పోయి అక్కడ పోయినా అక్కడ పనులు జరగకుండా అడ్డుకుంటాం. గవర్నమెంట్ తరపున పనులు చేస్తే ఒప్పుకుంటాం. మీరుగా వచ్చి పనులు చేసి దాన్ని కొట్టేయాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి మా నాయకులు, కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు అందరూ కూడా పనులు చేయకుండా కూడా ఖచ్చితంగా అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.